వివాదమేం కాదు, శవాలు. డిబేట్ వచ్చిందనమాట. డిబేట్ అంటే ఏదైనా ఒక అంశం కొరకు లేవనెత్తి దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు పరిశీలనగా తెలుసుకోవడం, వాదన. బయలు ప్రవక్తలకును ఏలియా గారికి ఒక ఫైట్ జరుగుతుంది. ఏంటది అంటే, దేవుని బిడ్డలారా, మరి యెహోవా దేవుడైతే ఆయననే అనుసరించండి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి. అంటే ఎవరు దేవుడు అనబడును వారిని ప్రజలు అనుసరించవలసినటువంటి బాధ్యత ఉంది అంటూ ఆ దినాలలో ఒక పరిస్థితి ఏర్పడ్డది. అట్లాంటప్పుడు ఏలియా నిలిచిండి, నేను మీకు ఒక ఎద్దునిస్తాను, దాన్ని తునకలుగా చేసి దాన్ని నీళ్లతో తడిపి కట్టెలు నీళ్లు తడిసి ఉంటే మీరు మొదటిగా ప్రార్థన చేయండి మీ దేవునికి, నేను కూడా నా దేవునికి ప్రార్థన చేస్తాను. ఆకాశం నుంచి అగ్ని వచ్చి, లేదా ఎవరు దేవుడు ఏ స్టైల్లో అయితే ఆ స్టైల్లో ఆ యొక్క బలిని స్వీకరించాలి. బలి స్వీకరించబడితే ఎవరైతే ఏ జనులో దేవుడైతే బలిని స్వీకరిస్తారో లేదా దహిస్తారో ఆయనే నిజమైన దేవుడు, దానికి అది ముంగుర్తు అని ఏలియా చెప్తాడు. అప్పుడు బయలు ప్రవక్తలు 450 మంది, దేవునికి స్తోత్రం. 19 వచనం చదవండి. 400 అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరిని యెజబెలు పోషించుచున్న బయలు దేవతా ప్రవక్తలు 450 మందిని, అశ్షరదేవి ప్రవక్తలైన 450 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలవనంపమని చెప్పాను. 450 ఎంత? ఇప్పుడు అంతమంది కూడుకున్నారు అక్కడ. అప్పుడు జనులందరినీ దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకు మీకు 2 తలంపులు ఎందుకు వస్తున్నాయి? బయలైతే బయలు, యేసుప్రభు అయితే యేసుప్రభు, అనుసరించండి. నేను మీకు ఒక విషయం చెప్తాను, స్తోత్రం చెప్పండి. మొదటిగా నీ దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమవనం చేపు. ఎంతమంది ఎగ్గొట్టినా నీకు తెలదాం. స్తోత్రం చెప్పట్లేదు. నీ దేవుని గొప్పతనం, నువ్వు ఆరాధించుచున్న యేసు గొప్పతనం, ఔన్నత్యం, ప్రభావం నీకు అర్థమవనం చేపు. నాలాంటోళ్ళు గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప ఉపదేశకులు, అపోస్తలులు వచ్చినా నీకు అర్థమవుతాం. నీ దేవుని ఔన్నత్యం ఏంటో, ఆయన గుణాతిశయములు ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, శక్తి ఏంటో నీకు అర్థమైతే, నేను చెప్తున్నాను, నీ జీవితం అంతా మహా ఉన్నత కృపతో నింపబడతా. హల్లెలూయా. నీ దేవుని ఔన్నత్యం నీకు అర్థం అవ్వాలి, గొప్పతనం అర్థం అవ్వాలి, ఆయన శక్తి సామర్థ్యాలు అర్థం అవ్వాలి, ఆయన ప్రభావం నీకు అర్థం అవ్వాలి. దేవుడు నీకు అర్థమైతే, దేవుని ఔన్నత్యం నీకు అర్థమైతే, గుణాతిశయములు నీకు అర్థమైతే, నిజంగా చెప్తున్నాను, ఆయనను ప్రేమించే తీరు, ఆరాధించే విధానం, మహిమపరిచే విధానం వ్యత్యాసం ఉంటుంది. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నేను నీ గురించి ప్రకటించకుండా ఉండాలనుకుంటున్నాను కానీ అది నా వల్ల కావట్లే. దావీదు సంథింగ్ ఎవరో భక్తుడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఆయన ప్రేమ అంత గొప్పదే, ఆయన అతిశయం, ఔన్నత్యం అంత గొప్పదే. దేవుని గొప్పతనం నీకు అర్థం అవ్వాలిరా.
ఏలియా దేవుని బిడ్డలారా 450 900 మంది అనుకుంటా, అంతమందితో నిలబడి శవాలకరంగా తన దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాను. నేను చెప్పనా, అప్పుడే దిగిపోయావా, వెళ్ళిపోయావా, అసలు ఏముందని వెళ్ళిపోయావు అందులోకి? మంద అది ఒకేలా ఉంది కదా, మందే అదే, అసలు ఏముందని అందులోకి వెళ్ళావు? అలా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ కుదురమైన వాళ్ళేనా? ఆ దేవుడు కుదురమైనోడే, వచ్చేవాళ్ళు కుదురు, లేకపోతే దేవుడు ఏం చేస్తాడో? ఒకడు చెడాడని వనమంతటి మీద నిందేస్తావా? దేవుని స్తోత్రం. అలాగూ అనుకుంటే ప్రతి వాటిలో లోపాలున్నాయి. స్తోత్రం చెప్పండి. ప్రతి వాటిలో లోపాలున్నాయి. నేనంటాను, దేవుని బిడ్డలారా, నీకు ఎవరైనా నిన్ను అలా మోటివేషన్ చేస్తే, నిన్ను అలా భ్రమపరిస్తే, బైబిల్లో భ్రమపరుచు ఆత్మ అని ఉంటుంది. ఆ భ్రమపరుచు ఆత్మ వచ్చినప్పుడు ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే, ఇది సరైన మార్గం కాదు, అదే సరైన మార్గం అని అసత్యములోనికి, వెంట్రిక వాసలో నిన్ను తప్పించి ఒప్పించి నాశనానికి నడిపించగలిగిన సత్తా భ్రమపరుచు ఆత్మకు ఉంటుంది. హల్లెలూయా. అందుకే నీ దేవుని ఔన్నత్యము, నీ దేవుని గొప్పతనము, నీ దేవుని శక్తి సామర్థ్యాలు నీకు అర్థం అవ్వాలి. నీ దేవుడేంటో నీకు అర్థం అవ్వాలి, ఆయన శక్తి ఏంటో నీకు అర్థం అవ్వాలి, ఆయన ఔన్నత్యం ఏంటో నీకు అర్థం అవ్వాలి, ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థమైతే మజా వేరుంటుందిరా. తేనె బాగుంది అంటే తిన్నవాడికి తెలుస్తుంది. అందుకే బైబిల్ అంటది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. మనం సంతకెళ్తాం దేవుని బిడ్డలారా, ఏది పడితే అది కొనుక్కు తెచ్చుకో. ఏదైనా ఒక ఆవును కొనడానికో గేదెను కొనడానికి వెళ్తాం, దేని పడితే దాన్ని తెచ్చుకోం. తోక చూస్తాం, పొదుగు చూస్తాం, కొమ్ములు చూస్తాం, బలం చూస్తాం, ఎల్లేడలు పాలెత్తదే ఏంటి కథ కార్యక్రమం. ఇవన్నీ సామాన్యంగా ఇహలోక సంబంధమైన వాటి మీద నువ్వు అంత శ్రద్ధ తీసుకుంటే, దేవుడు అనబడుతున్న దాని కొరకు ఎందుకు నిర్లక్ష్యం బిడ్డా? శుక్రవారమే నేను చెప్పాను, రే కొంచెం బెటర్, ప్రైజ్ ది లార్డ్. చాలు, యెహోవాని శ్రద్ధగా వెతకాలి. ఏథెన్సు పట్టణ ప్రజలారా, నీవన్నిటిని పరీక్షిస్తున్నావు, అందరినీ పరిశోధిస్తున్నావు, ఒకసారి ఏసేం చూడొచ్చు కదరా. ఆయన గొప్పతనం ఏంటో, ఔన్నత్యం ఏంటో, శక్తి సామర్థ్యములు ఏంటో ఒక్కసారి రుచి చూడొచ్చు కదా తల్లి. రక్షణ పొందావు, మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ప్రభు శరీరం తింటున్నావు, మందిరానికి వస్తున్నావు, ఇప్పటికీ నీకు యేసయ్య అంటే అర్థం కాలేదంటే, ఒక వారం వచ్చి ఒక వారం మానేస్తున్నావు అంటే నీకు ఇంక యేసయ్య అర్థం కాలేదనే కదా. ఒక రోజు వచ్చి ఇంకో రోజు మానేస్తున్నావు, నీకు యేసయ్య అర్థం కాలేదనే కదా. అసలు క్రమమైన ప్రార్థన జీవితం లేకపోవడానికి అసలు నీకు యేసుప్రభు అర్థం అవ్వలేదు. ప్రేమ పోగొట్టేసుకుని ఎఫెసీ పత్రికలు అంటాడు, మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు. నేను చెప్పనా, సినిమాలు చూసేవాళ్ళు, జబర్దస్తి చూసేవాళ్ళు, నాటికలు చూసేవాళ్ళు యేసుప్రభు ఎక్కడో, వాళ్ళు వస్తారే తప్ప వాళ్ళ హృదయాల్లో యేసుప్రభు ఉండడం. పెదవులతో ఆరాధిస్తారు కానీ హృదయం దూరంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి. గొడవలకి వెళ్ళేవాళ్ళు, బూతులు, అసూయ, ఏమండి ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ. కొంతమందికి చెవులు ఏదైనా మాట ఉందనుకో, అది మళ్ళీ డెలివరీ చేసేదాకా మనసు కుదురుపడదు. ఏటమ్మా నిజమే, నిద్రట్టదో కడుపు ఉబ్బుపోద్ది. ఇప్పుడు ఏదన్నా అమ్మ ఎలగెలగ అన్నావు అనుకో, ఏ అమ్మ దగ్గర ఏ అమ్మ కోసం అన్నావు, ఆ అమ్మ కోసం ఆ అమ్మకి చెప్పేదాకా నిద్రట్ట దేవుడికి. ఒకవేళ తప్పుజారి నిద్రడిపోయింది అనుకో, ఆ నిద్రలో చచ్చిపోద్ది ఆ మాట చెప్పలేక. నేనంటే సొల్లు సోరమ్మ, సూర్యకాంతమ్మ, హల్లెలూయా. ఇలాంటి టిక్కెట్ల వల్ల కొంపలు కూలిపోయి, నాశనం అయిపోయి, బూడిదైపోయి, ఏమండి
కొంతమంది భార్య భర్తల్లో కూడా పెట్టేస్తాడు దేవుని స్తోత్రం. అదిగో అమ్మ అనేది అల్లెలుయ్య, చాలా సరిగుందమ్మ అల్లెలుయ్య, ఇగో మీ ఆయన అలాంటి కదా అంటది, అంతే అంతా కదా, ఇక కాలిపోయినట్టే దేవుని స్తోత్రం. అసలు ఆడాలో ఉన్నాడో లేదో తెల్లదాడు కర్మ కాలిపోయాడు. యేసు రక్తం ఇచ్చే బాగా చెప్తలేదురా. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గాన్ని, దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలి, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకు 2 తలంపులు మీకు? ఎందుకు 2 ఆలోచనలు మీకు? ఎందుకు 2 ఉద్దేశాలు మీకు? మీరు ఒక క్లారిటీకి వచ్చేయాలి. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారే తప్ప ద్వంద్వ మనస్సు కలిగిన వారే ఉంటున్నారు, 2 నాలుకలు కలిగిన వారే ఉంటున్నారు, 2 మనసులు కలిగిన వారే ఉంటున్నారు. దేవుని సంగతులలో కూడా ఒక క్లారిటీ ఉండాలి. దేవునికి స్తోత్రం. 21 చదవండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడే, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులందరూ అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట కూడా పలకలేకపోయారు. దేవుని ఇష్టం ఏది కరెక్ట్రా? యేసుక్రీస్తు ప్రభు ఔన్నత్యాన్ని బాగా లోతుగా పరిశోధించాలి. గుర్తుకొచ్చింది. శ్రమ, కష్టము, శోధన, బాధ, వేదన ఎందుకు ప్రభు అనుమతిస్తాడు? చాలా కారణాలు ఉన్నాయి, కానీ నాకు తెలిసిన మచ్చుకు కారణం చెప్పనా? ఇప్పుడు ఆర్మీకి సెలెక్ట్ అయిన ఫస్ట్ ఏం చేస్తారా? ఏమన్నా క్రైస్తవుని చేస్తారా? దిస్ కరెక్ట్. హల్లెలూయా. పోలీసు సెలెక్ట్ అయిన ఏం చేస్తారు? సిఆర్పిఎఫ్ సెలెక్ట్ అయిన ఏం చేస్తారు? ట్రైనింగ్ ఎందుకురా? ఆడు వశపరుచుకుని స్వాధీనపరుచుకుని ఆడు జాబు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. శత్రువు వస్తాడు, ఎదుర్కోవాలి. ఏమండి, శత్రు సైన్యాన్ని ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఆడికి మెలకువలు నేర్పాలి, బాడీ ఫిట్నెస్ నేర్పాలి, రన్నింగ్ రేస్ నేర్పాలి ఆడికి. ఏమంటే కొన్ని ఉంటాయి, అన్ని నేర్పాలి. నేర్పితే అపాయం వచ్చినప్పుడు అపాయం నుంచి తప్పించబడ్డానికి నేర్చుకున్న విద్యకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. తర్వాత ఆ ట్రైనింగ్ అంతా పూర్తయ్యి ఆడికి సర్టిఫికెట్ ఇస్తాడు, ఈడు ఫిట్ అంటాడు. ఆ సర్టిఫికెట్ ఉంటేనే, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అని జాబులు పెట్టుకుంటారు. మరి నువ్వు ఘనమైన పరలోకం చేరాలని కోరుకుంటున్నావు కదా, దానికి కావలసిన అర్హతలు దేవుడు నిన్ను ఎదకడా? ఎరా నిన్ను పరిశోధించడా, పరీక్షించడా? దానికి ఒక మాట చెప్తాను. అబ్రహాము 100 సంవత్సరాలకి ఒక కొడుకుని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? బాగా చెప్పాలి. ఒకడినిచ్చాడు. ఒకడినిత్తి అబ్రహాం ఆనందపడిపోయి వాడికి పెద్ద విందు చేయించాడు. ప్రభు అన్నాడు, దేవుని స్తోత్రం. అసలు అబ్రహామును పరిశోధించాలనుకున్నాడంట. అసలు అబ్రహాం తన కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా? నేను ఇచ్చిన బహుమానం వైపు తన మనసు వెళ్ళిపోద్దని, నా మీద తన మనసు ఉంటుందని దేవుడే పరిశోధించాడంట అబ్రహాంని. అబ్రహామా ఏంటి నాయన, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని నాకు ఇయ్యాలి. ఓకే ప్రభు, ఇచ్చేస్తాను. మోరియా పర్వతం దగ్గర తీసుకొచ్చి అతను బలిగా అర్పించు అంటే, మోరియా పర్వతం దగ్గర తీసుకుని వచ్చి అతను బలిగా అర్పించుచుండగా దేవుడు అబ్రహాంతో మాట్లాడు, అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయి వేయకము, ఇందును బట్టి నేను నిన్ను పరిశోధించానుగా, ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావని నాకు అర్థమవుతుంది. శ్రమ, కష్టం, శోధన ఎందుకో తెలుసా? నీ యోగ్యత బయటడటానికి. దేవుని స్తోత్రం. నీ అర్హత తెలియడానికే, నీ సామర్థ్యత తెలియడానికే. దేవుడి శ్రమలన్నిటిలో నిన్ను చూస్తాడో. ఒకవేళ నువ్వు నిలబడిపోయి ఫిట్ అయిపోయిన తర్వాత సాతాను వచ్చి నీ మీద కొన్ని అస్త్రాలు ఉపయోగించాలనుకుంటాడు. ఎందుకంటే నువ్వు ముందే వాటిని ఏం చేసావు?
పేదరికాన్ని, ధనం చూడండి, డబ్బులు లేని పరిస్థితి కల్పిస్తాడు, వస్త్రాలు లేని పరిస్థితి కల్పిస్తాడు, భోజనం లేని పరిస్థితి కల్పిస్తాడు. హల్లెలూయా. మేము శ్రమ బిడ్డలారా, శోధన బిడ్డలారా, మన యోగ్యతను కనపరచడానికి, తర్వాత మనం నిలిచి. ఇంకో విషయం చెప్తానంటారా, మీకు శ్రమలు వస్తాయి కానీ అవి జీవితకాలము. ఈశ్వరం ఉన్నారా? శ్రమలు వస్తాయి, జీవితకాలం ఉండవు. జీవితకాలం ఉండవు, నీకు తెలీదు. జీవితకాలం ఉంటే ఆయన యేసు ప్రభు గాడు ఇన్ని కోట్ల మంది ఆయన నమ్మకర్ల. శోధనకు ఒక కాలం ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. బాగా చెప్తలేదు. చూడండి, ఒక క్లారిటీ ఉండాలి యేసయ్య మీద. మనకి యేసయ్య మీద మనకి ఏముండాలిరా? క్లారిటీ, నిర్ణయం స్థిరం అవ్వాలి. ఆమేన్. చూడండి, రెండో మాట. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? 2 తలంపుల మధ్య వద్దు నానా, యెహోవా అయితే యెహోవా, బయలైతే బయలు, ఆరాధించండి. అసలు ఎవరు దేవుడు ఆయన ఆరాధించండి అన్నాడు. కానీ బయలు ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు, మీరు పై వచ్చిన 22 నుంచి 29 వరకు మీరు చదువుకుంటే, బయలు ప్రవక్తలందరండి ఉదయం నుంచి సాయంత్రం దాకా బయలా రమ్ము అంటే ఒక్క బయలొచ్చి వాళ్ళకి సమాధానం ఇవ్వలే. అప్పుడు ఏలియా సాయంకాలం నైవేద్యపు సమయాన్న వాళ్ళందరినీ పక్కకు రమ్మని ఏలియా ఒక చిన్న పని చేస్తాడండి. ఆ పని మీరు కూడా ఈరోజు చెయ్యాలని నీ ప్రసంగం చెప్తున్నా. చేతులు ఎత్తితే మరి అరిపోతాయో. ఏం చేశాడు? అసలు దేవుని ప్రత్యక్షత బయలుపడాలన్నా, యెహోవాయే దేవుడని 900 మంది అలాగుని చూస్తున్న ప్రజలందరూ యెహోవాయే దేవుడని తెలుసుకున్నట్లుగా ఏలియా ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటో తెలుసా? మొదటిగా దేవుని బిడ్డలారా, పడిపోయిన బలిపీఠాన్ని కట్టేశాడు. స్తోత్రం. నేను అంటాను, దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఒక ప్రాంతంలోకి, దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఒక ఇంట్లోనికి, దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఒక మందిరంలోనికి, దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఒక ఊరిలోనికి, మొదటగా ఆ ఊరిలో, ఆ ఇంటిలో బలిపీఠము కట్టబడాలి. ఆమేన్ చెప్పండి. బలిపీఠం, పడద్రోయబడి ఉన్న బలిపీఠం. దేవునికి స్తోత్రం. మీరు చదవాలి ఇక్కడ బాగా. ఏమండి? అప్పుడు ఏలియా నా దగ్గరకు 2 జనులందరూ చెప్పగా, జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు కింద పడి ద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం బాగు చేశాను. దేవుని స్తోత్రం. పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా గారు ఏం చేశారట? బాగు చేశారు. నేను చెప్పన, అగ్ని దిగి రావాలన్నా, నైవేద్యము అంగీకరించబడాలన్నా, యెహోవాయే దేవుడని ప్రజలందరూ తెలుసుకోవాలన్నా, ఫస్ట్ ఏం చేయాలంటే బలిపీఠం కట్టబడాలి. బలిపీఠము అంటే బిడ్డలారా సమర్పణ జీవితం. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి. సమర్పణ అనండి, సమర్పణ అనండి. అసలు సమర్పణ అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రోమ 12:1-2. కాబట్టి సహోదరులారా, బాగా చదువు. పరిగెట్టేతనా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. స్తోత్రం. బాగా చెప్పరా, గట్టిగా చెప్పరా. సమర్పణ జీవితము అంటే సజీవ యాగముగా నీ దేహమును ఆయనకు అప్పగించుకొనుట. రెండోది ఏంటి? మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునై యొన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుదురు. స్తోత్రం చెప్పండి. సమర్పణ అంటే దేహ
దేహమును దేవునికి సమర్పించుట. రెండోది ఏంటో తెలుసా? లోక పోకడ, లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద అంటే లోక సంబంధమైన ఆచారము, కులాచారాలు, మతాచారాలు, ఇవన్నీ బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఈ లోక మర్యాద అంటే దేవుని మర్యాద ఉంది, లోక మర్యాద ఉంది. దేవుని మర్యాద ఏంటంటే వాక్యం. లోక మర్యాద ఇక రకరకాలు ఉంటాయి. లోక మర్యాదలు ఎలా ఉంటాయి తెలుసా? బైబిల్లో ఎవరైనా వస్తున్నారమ్మా? మీరు అందరూ చూస్తున్నారా? పోనీ అక్కడ ఏమైనా ఆత్మ వెలుగుతుందా? నాకు చెప్పండి, నేను నిలబడతాను. దేవుని స్తోత్రం. చేతులేటి చెప్పండి. లోక మర్యాద అంటే మనోళ్ళు సమాధి కార్యక్రమం కాడ కొంతమంది సైంటిస్టులా ప్రవర్తిస్తారండి. పారాల పట్టుకోవడం, దేవుని స్తోత్రం, ఇయ్యాల అండి. సమాధి కార్యక్రమం కూడా లోకాచారాలు చేస్తారు. పువ్వులు పెట్టడం, అగరత్తులు పెట్టడం లోక మర్యాదలే. పెళ్ళి వచ్చిందనుకోండి, పెళ్ళిలో ఎన్ని ఆశాలు, ఇవన్నీ లోకం. బైబిల్లో వివాహం ఎలా చేయాలో ఉంది, సమాధి కార్యక్రమం ఎలా చేయాలో ఉంది, ఏమండి ఒక ఫంక్షన్ ఎలా చేయాలో ఉంది. అది వాక్యానుసారంగా చేయాలి. లోక మర్యాదలు అంటే అవి. నీకు వీటిలో సమర్పణ రావాలిరా. లోక మర్యాదల్లో సమర్పణ రావాలి. దేహం గురించి కొంతమంది అండి, ఏమండి చాలా పిచ్చి ఉంటుంది బట్టలు అంటే. అసలు బట్టలు అంటే పిచ్చి ఉన్నదే. ఈ పిచ్చిది ఇప్పుడు నాడింగేం తొడుగుతుందా? ముందు చిరిగిపోద్ది, దానికి చిరిగిపోద్ది. ఈ శరీర కార్యములు, శరీరమును గురించిన సమర్పణ బాగా వినండి. బలిపీఠం మీద అర్పించబడే పశువుని ఈ తల తీసేయాలి, చర్మం తీసేయాలి, ఏ కీలు కాకీలు తీసేయాలి, ఏమంటే ముద్ద అయిపోవాలి. అప్పుడు దాన్ని బలిపీఠం పెడితే అగ్ని వస్తుంది. బావేనండి. చర్మం తీయబడ్డం, తల తీయబడ్డం, దేనికి దాన్ని కట్ చేయటం. మన గుర్తింపులు పోవాలి. మా కులం ఇది, మా ఇంటి పేరు ఇది, మా దినం ఇది, మా బూడిది ఇది పోవాలి. ఇది దేవుని స్తోత్రం. కొంతమంది ఇంటి పేరు అంటే అంత పిచ్చో, కులం అంటే అంత పిచ్చో, మతం అంటే అంత పిచ్చో. మావిడేనా? బైబిల్ దేవుని పిల్లలకి యాక్సెప్ట్ అవ్వరా? గుర్తింపులు ఉండకూడదరా. ఒకటే, నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను దేవుని బిడ్డని. ఇది ఒక్కటే. మీరు ఎప్పుడైనా మా ఇంటి పేరు ముందేసుకోవడం, ఎప్పుడైనా ఏ పాంప్లెట్లు అని చూసారా? ఎవడని తెలియనోడైతే తప్ప నేను అసలు చెప్పను. డానియల్ అంటాను అంతే. మా వర్ణం అవి ఏమి చెప్పను. అసలు నేను చెప్పను. అసలు నాకు వాటి పేరే అనవసరం. అసలు నాకు సంబంధించిన వాళ్ళతోనే స్నేహం చేయండి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఉన్న అలవాటు అది. ఎప్పుడు చదువుకున్నప్పుడు కానీ మా ఈ వర్ణం వాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయలేదు. హల్లెలూయా. బాగా చెప్తలేదు ఇంటికి రాయండి. మీరు ఆడా, మేము ఏడమా, అదా ఇదా. దేవుని పిల్లలకి అవి ఉండకూడదురా. ఆడుకోటి ఈడుకోటి వేస్తాడా? తల నుంచి వచ్చినోడు కోటి, భుజాల నుంచి వచ్చినోడు కోటి, అండి పాదాల నుంచి వచ్చినోడు కోటి వేస్తాడా? ఒకటే సింహాసనం, ఆధిపత్యం ఆయనే, అందరూ సమానం. పరలోకంలో అది లేనప్పుడు, బైబిల్లో అది లేనప్పుడు మనకి ఎందుకు రా బిడ్డ? దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తాను, సంఘంలో అందరము ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలిరా? ఏ కులములైనా, ఏ మతములైనా, అలా ఎలాంటి వాళ్ళైనా. అసలు మీరు నా కూడా వస్తే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు మా ఇంటికి భోజనం తింటాడేంటి, అయితే తింటాడేంటి, ఇది అవుతాడేంటి. ఇవ్వండి, తాగిపోతాడా? నీకు తెలుస్తలేదు అంతే. హల్లెలూయా. చేతులు ఎత్తున్నారు కానీ నిద్ర. నేను అన్నాను, సమర్పణ అంటే నీ గుర్తింపు పోవాలరా. నేను అది అనేది పోవాలరా.
నేను అలా ఆడనే అనేది పోవాలరా, నేను అలా ఏమింట్లు ఈవింట్లు పోవాలరా. హల్లెలూయా. రెండోది సమర్పణ అంటే తెలుసా? నీకు ఇహలోక సంబంధమైన అలంకరణ మీద ప్రేమ పోవాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్ళానండి. ఒక్కొక్క దోత వేసుకొచ్చింది, వేసి రక్తం ఇచ్చి కావిడైతే సైకిల్ టైర్లు ఎట్టుకొచ్చింది. నేను అనుకున్నాను ఆ చెవి అక్కడ తెగిపోద్దని నా పక్క నుండి ఆరాధన అంటుంది. అమ్మ నేను అది అంత బరువు ఉంది, నీ చెవి మొత్తం తెక్కింద అడిపోయేలాగా ఉందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఈ విచిత్రమైన టికెట్లు అందరూ నాకు తగులుతారు. ఇంకొక ఆవిడ బుట్ట దుద్దంటండి, ఎంత ఉంది అల్లేలు పరిగెడుతుంది. అమ్మ నువ్వు పరిగెడితే జారి ఆ చెవి మొత్తం ఊడిపోయి జారిపోయేలాగా ఉందమ్మా అనుకున్నాను. దేవుని స్తోత్రం. ఇంటికి వచ్చినాయండి అసలు తలపోటు. లోకస్తులకు ఉండొచ్చు, దేవుని పిల్లలు మనకు ఉండకూడదు. తగు మాత్రం అనండి. నేనంటే పూర్తిగా పోవాలి. అసలు బైబిల్ అసలు పూర్తిగా వద్దంది. కనీసం నువ్వు దాని మీద మొక్కు పోలేదు కాబట్టి తగు మాత్రం అన్న దేవుని స్తోత్రం. ఇది సమర్పణే. ఏమండి ఇది ఏంటి? బైబిల్లో ఉంది. చాలామంది ఏమండి ఒక చీరకి 10,000, 50,000, ₹1,00,000. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సమర్పణ రావాలరా. ప్రతిష్ఠిత వస్త్రాలలో అండి, మాటలో, ప్రవర్తనలో సమర్పణ రావాలరా. లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం పోవాలి. ఆమేన్ చెప్తండి. హల్లెలూయా. కొంతమంది ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటి మీదే ధ్యాస. ఇక్కడ ఆదివారం లెక్క ఉండదు, యేసుప్రభు లెక్క ఉండదు. పని డబ్బు సంపాదించడం. ఒక్కొక్క డబ్బు సంపాదించి ఏదో రోజున మొదలడిపోతాడు. వీడు సంపాదించిందంతా రెస్ట్ లేకుండా సంపాదించిందంతా ఈ మూలడిపోయినప్పుడు ఖర్చు పెట్టాలా. వారంలో ఒక పూట కడుపుకి రెస్ట్, వారంలో ఒక రోజు ఒంటికి రెస్ట్. అదే నీ జీవితానికి బెస్ట్. స్తోత్రం అంటే కడుపుకి రెస్ట్, ఒంటికి రెస్ట్, జీవిత బెస్ట్. ఇది తప్పవనుకో ఇక నీ గొడవ నాకు చల్లదో. రెస్ట్ అండ్ ద పీస్. దేవుని స్తోత్రం. గెలిపోతాం. దేవుని స్తోత్రం. మన కడుపు వారంలో రోజైనా ఉపవాసం ఉండాలి. మనోళ్ళు ఏకదాటికి ఉపవాసమే మానేశారు. ఒక ఆదివారం రెస్ట్ ఇచ్చి దేవుని మందిరంలో గడపాలి. ఇది లేనోడు జీవితంలో నేను చెప్తున్నాను చూసుకోండి. ముందు తెలితే నేను చెప్పిన వాస్తవాలు అవాస్తవాలు కాదు ఇవి. బిడ్డలారా, సమర్పణ అంటే మేము అది ఇది పోవాలి. అది ఆ జాతి ఈ జాతి, ఆ కులం ఈ కులము, మేము ఆళ్ళము ఏళ్ళము. ఒక్కొక్కళ్ళు ఉంటారండి అసలు బాబు కులం అంటే పిచ్చితో చచ్చిపోతారు అలా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను సమర్పణ అంటే దేవుని బిడ్డలారా శరీరమును దేవునికి అర్పించుకోవడం. రెండోది ఏంటి? లోక మర్యాదను కాదనుకోవడం. 6:13 చదవండి. ఇదే రోమాపత్రిక 6:13 చదవండి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు? దుర్నీతి సాధనములుగా పాపానికి మీ దేహమును అప్పగించొద్దు. హల్లెలూయా. నీతికి సాధనాలుగా మీ దేహాన్ని ఉంచుకోవాలి, అవయవాలను ఉంచుకోవాలి. శరీర సంబంధమైనది నీ కన్ను చూస్తుంది అనుకో, వింటున్నారా? నీవు దుర్నీతికి నీ కంటిని అప్పగించావు. చెడు వింటుందనుకో నీ చెవులు దుర్నీతికి అప్పగించావు. చెడు మాట్లాడుతుందనుకో దుర్నీతికి అప్పగించావు. శరీరములో పాపము జరుగుచున్న ప్రతి
దేహపు అవయవాలు కూడా దుర్నీతికి అప్పగించొద్దు. నీతికి సాధనాలుగా మీ దేహాలను, ఇంకోటి చెప్పనా, మనము సిలువ వేయబడినట్టుగా ఉండాలి. లోకముతో సిలువ వేయబడాలి. దేవుని స్తోత్రం. బాగా చెప్తలేదురా? హల్లెలూయా. చూడండి, సమర్పణ జీవితం ఉండాలి. ఏ జీవితంరా? 2వ చదవండి, 33వ వచనం. కట్టెలు క్రమంగా పేర్చి ఎద్దులు తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపుడు. పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. 2వది చెప్తున్నాను, చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పండి నాన్న. ఎంత 9 దాటలేదురా, అప్పుడే నిద్ర వచ్చేస్తుందా? దేవుని స్తోత్రం. బాగా వినండి. 2వది క్రమము. క్రమము అనండి, అక్రమము అనండి. వ్యత్యాసం ఏంటి అంటే, క్రమము అంటే రెగ్యులర్గా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామండి, క్రమంగా చెయ్యాలి. ఉపవాసం క్రమంగా ఉండాలి. బైబిల్ స్టడీ క్రమంగా ఉండాలి. ఆదివారం ఆరాధన క్రమంగా రావాలి. ఇప్పుడు నువ్వు నెలకోసారో సంవత్సరానికి ఒకసారి వస్తున్నావు అనుకో, పండగ భక్తుల్లాగా, అది క్రమమా? వారానికి ఒకసారే చదువుతున్నావు అనుకో బైబిల్, క్రమమా? నెలకోసారే ప్రార్థన చేస్తున్నావు, వారంలో ఒకసారి ప్రార్థన చేస్తున్నావు, క్రమమా? నేను అంటాను, క్రమమును కోరుకుని దేవుడు. చక్కనిది, ఆ చిన్నది చక్కనిది అని ఉంటుంది బైబిల్. చక్కనిది అంటే క్రమము, పద్ధతి ప్రాముఖ్యం. నువ్వు లొడో పనికి మళ్ళీ మాట్లాడే కంటే విలువతో కూడిన 2 మాటలు మాట్లాడితే అంత విలువరా? అర్థమైందా? మనం ఎక్కువ ఏదో గట్టిగా మాట్లాడేసి లేదా ఏదో చేసేద్దాం అనుకోండి. కాదు, క్రమశిక్షణతో మంచి చిన్న మాట మాట్లాడితే అద్భుతం. 1,000 మాటల కంటే ఆశ్చర్యకరమైన 2 మాటలు జీవితానికి. అందుకే బైబిల్ అంటది, మీ 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 సంభాషణ ఉప్పు వేసినంత కృపాసహితంగా ఉండాలి. మీ మాట ఎలా ఉండాలి? ఒక్కొక్క ఆవిడ ఎక్కడ కూర్చుంటుంది, సొలు మొదలాడుతుంది, అక్కడ కూర్చుంటుంది, సొలు మొదలాడుతుంది, అక్కడ కూర్చుంటుంది, సోదాత్మ పట్టేసింది అమ్మాయికి. ఒకడు సోదాత్మ పట్టేద్ది. ఇక్కడ సంగతులు అక్కడ సంగతి చెప్పకూడదు. అలా నీకు తెలిసినా చెప్పకూడదు, తెలియపోని చెప్పకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒకడు హాము అనేవాడు దేవుని బిడ్డలారా, తండ్రి తాగేసి పడిపోతే, ద్రాక్షరసం తాగి పడిపోతే ఇల్లు అన్నీ చెప్పాడు. అలా చెప్పినందుకు వాడు నాశనం అయిపోయాడు. 2 భక్తులు మాట్లాడుకుంటుండగా యెహోవా ఆలకించునని ఉంది బైబిల్లో. మీరు మాట్లాడుకునే మాటలు ఎలాంటి? పరిశుద్ధమైన మాటలేనా? పవిత్రమైన మాటలేనా? యథార్థమైన మాటల? కొంపలగాలి చేసే మాటలా? కొంతమంది కొంపలగాలి చేసే మాటలు, సంసారాన్ని కాలి చేసే మాటలు, జీవితాలు కాలిపోయే మాటలు. చెయ్యి, ఎన్నిసార్లు చెప్పి నేను బతుకు మార్పు తీసి రక్తమే జయం, శిక్షణ అనుభవిస్తావు. నీకు తెలవకపోని. కొంతమంది ఏదైనా ఎవరి కోసమని చెప్తే సింపతి కోసం చెప్తారండి. సింపతి క్రియేటింగ్ కోసం. మా ఆయన అలా చేసేస్తున్నాడు, అలా చేసి, అమ్మో నువ్వు అన్ని శ్రమలాడుతున్నావా అనే సింపతి. ఆ సింపతికి ఒక బతికేద్దామని ఆ సింపతితో. నేను అంటాను, మనం ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు చెప్పకూడదురా, అది అక్రమోరా. దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు, అక్రమాన్ని కోరుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 37 యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడై ఉన్నావనియు, నీవు వారి హృదయములు నీ తట్టుకు తిరగజేయదు అనియు, ఈ జనుల హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు, ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరి. అతడు ఎలాగో ప్రార్థన చేయుచుండగా అగ్ని దిగింది. ప్రజలు గుర్తుపెట్టేశారు, రే అగ్ని దిగిందంటే యెహోవాయే దేవుడు, అగ్ని దిగిందంటే యెహోవాయే దేవుడు అని. అందరూ ఎవరిని అంగీకరించారా? నేను చెప్పనా, నీ ప్రార్థనలో అగ్ని దిగి వస్తేనే అది ఖచ్చితమైన ప్రార్థన. అగ్ని అంటే ఆత్మ దిగి రావాలి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నానా మాటలు మాట్లాడతారు, కానీ ఒక్క మాటలో సత్తు ఉండదు. ప్రార్థన చేయడం ఎక్కువసేపు చేయడం తప్పు అంటలేదు, కానీ నువ్వు చేసిన ప్రార్థన అభిషేకాన్ని దించాలి.
నీ ప్రార్థన ప్రభావాన్ని దించాలి. నీ ప్రార్థన ప్రజలు చూసినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. నీ పాట, నీ ప్రార్థన దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. పాడినా దేవుని నువ్వు పాడిన పాటకి ఒక్కరైనా కన్నీళ్లు గార్చారా? నీ పాటకి ఒక్క హృదయమైన కదిలిందా? నువ్వే కదిలిపోతున్నావా? హల్లెలూయా. నువ్వు పాడే పాటకి ప్రజలు కదలాలి. నీ ప్రార్థనకి ఆ ప్రాంతంలో దురాత్మలు ఖాళీ చేసేయాలి. నీ ప్రార్థనకి సంఘం కన్నీళ్లు గార్చగల అలాంటి సత్తా ఉన్న ప్రార్థన చేయాలి. అదే ఏలియా లాంటి ప్రార్థన. అలాంటి ప్రార్థన కావాలంటే నీకు క్రమశిక్షణ ప్రాముఖ్యం. అలాంటి ప్రార్థన ఉండాలంటే నీ బలిపీఠాన్ని కట్టుకోవడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. బలిపీఠాన్ని కట్టుకుని, వింటున్నారా, క్రమమైన జీవితాన్ని కలిగి నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి, దేశానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇవేమీ లేకుండా అడ్డగోలు ప్రార్థన, అడ్డగోలు భక్తి, అడ్డగోలు జీవితం జీవిస్తే నేను అంటాను, దేవుని బిడ్డ, నీకు నష్టం కలుగుతుందిరా, నీకు నష్టం కలుగుతుందిరా. హల్లెలూయా. కరెక్ట్గా చేస్తే ఆశీర్వాదం, వంకరగా చేస్తే శాపం. భక్తి నువ్వు కరెక్ట్గా చేస్తే అంత ఆశీర్వాదం, వంకరగా చేస్తే అంత శాపం. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, సమర్పణ కావాలి, క్రమశిక్షణ కావాలి. అరే మీరు ఎంత పద్ధతిగా ఉన్నారమ్మా, మీరు ఎవరి పిల్లలో? ఎక్కడైనా పురుషులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మిసులుకున్నాం అనుకో. ఇప్పుడు రూతమ్మనే బోయేజ్ ఏమంటున్నాడా? అమ్మా, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన చాలా బాగుంది. అసలు నువ్వు ఎవరోరా? మీది ఏ ఊర్రా? ఈ ఊర్లో ఎవరింటికి వచ్చారు మీరు? నేను చెప్పనా, నీ క్రమశిక్షణను బట్టి నీ తల్లిదండ్రులకి పేరు వస్తుంది. నీ క్రమశిక్షణ బట్టి నీ ఆత్మీయ తండ్రికి పేరు వస్తుంది. నీ క్రమశిక్షణ బట్టి నీ దేవుడు మహిమపరచబడతాడు. అడ్డగోలు వ్యవహారం వ్యవహరిస్తే నీ జీవితానికి నష్టం. కాబట్టి ఈరోజు సమర్పణ కలిగి, ఒక ఉన్నతమైన క్రమశిక్షణ కలిగి భక్తిలో ముందుకెళ్దాం. దేవుడు తన మాటలు దీవించుగాక. అందరూ మోకాళ్ళ మీకు నేను ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తం ఆధారం చేసుకుని కృపాసనం దగ్గరికి వచ్చి నీ